ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. రాష్ట్రానికి ఒక వెలుగు వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత ఈ వెలుగు రావడం జరిగింది. ఆ వెలుగు ఎవరంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటానే మొదటి 5 సంతకాలు ఏవైతే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో అవి నెరవేర్చడం జరిగింది. మేనిఫెస్టోలో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద చేస్తామని చెప్పారు. ఫస్ట్ సంతకం 16,347 టీచర్ పోస్టులకి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఏదైతే చెప్పారో అది నిలబెట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక టీచర్ పోస్టు భర్తీ చేసిన దాఖలాలు లేవు. రెండో సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక పిచ్చి తుగ్లక్ చర్య అని చెప్పేసి ప్రజలంతా భావించారు. దానిలో భాగంగానే ఫస్ట్ రెండో సంతకం మా నాయకుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పెట్టేసి దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది. మూడవది, ఎవరైతే మా అవ్వాతాతలు సంతోషపడతారని చెప్పేసి భావించామో దాన్ని పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇందాక చూశారు, ప్రతి ఒక్క అవ్వాతాతలోనూ మా మనవడు మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితిగా కనిపించింది. అలాగే 4వ సంతకం ఎన్టీఆర్ క్యాంటీన్లు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏవైతే ఇంతకుముందు ఎన్టీఆర్ క్యాంటీన్లో తెలుగుదేశం ప్రభుత్వంలో నడిచేటో దానిని సర్వనాశనం చేసి పేదల కడుపు కొట్టి పేదల అన్నం ఆకలి మీద కడుపు కొట్టి మూసేయించడం జరిగింది. దాన్ని మేము మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం స్టార్ట్ అయింది. ఫస్ట్ 4వ సంతకం కానీ అన్న క్యాంటీన్ల మీద పెట్టడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు అలాగే లేబరు వీళ్ళంతా మున్సిపల్ కార్మికులు వీళ్ళంతా హ్యాపీగా 5 రూపాయలకే భోజనం చేసే పరిస్థితి. ఊరి నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ పేద రైతులు కానీ వీళ్ళంతా వచ్చి అనంతపురం వచ్చి భోంచేసే పరిస్థితి కనిపించేది. అలాగే 5వ సంతకం వచ్చేసి స్కిల్ సెన్సెస్. స్కిల్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళ నైపుణ్యాన్ని పెంచి
ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగాలు అవకాశం కల్పించే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డెవలప్ చేసే పరిస్థితి ఉంది. దేనికంటే ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో నిరుద్యోగం బాగా పెరిగింది. దాన్ని యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి స్కిల్ సెన్సస్ చెప్పడం జరిగింది. ఇవే కాదు, అనేకమైన హామీలు ఇచ్చాం, ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేర్చుకుంటూ పోతామని చెప్పేసి ప్రతి ఒక్క రాష్ట్ర పౌరునికి తెలియజేస్తా ఉంది. మా నాయకుడు చెప్పేదే చేస్తాడు, చేసిందే చెప్తాడు. ఇది మా నాయకత్వం. గత పాలకుల మాదిరిగా అబద్ధాలు చెప్పి మేము రాజ్యాధికారంలోకి రాలేదు. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అన్న క్యాంటీన్లు త్వరలోనే ప్రారంభిస్తాం. వీలైనంత తొందరగా రోజుల్లోనే, నెలలుగా కాదు రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పేసి ఒక జీవో రెడీ చేస్తున్నారు. దానికి గైడ్లైన్స్ రెడీ చేస్తున్నారు, కాంట్రాక్టులు రెడీ చేస్తున్నారు. కాంట్రాక్టులు టెండర్లు అయిపోతే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే నా మీద నమ్మకం ఉంచిన అనంతపురం ప్రజలకు నాకు ఓట్లు వేసి గెలిపించిన అనంతపురం నగరవాసులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ, గత 4-5 రోజుల నుంచి నేను వింటున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది దళారులు పిక్చర్లోకి వచ్చి మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని, అలాగే స్టోర్లు ఇప్పిస్తామని, ఇంకోటి మిడ్ డే మీల్స్ ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఇవి ఎవరే కానీ మీరు మోసపోవద్దండి. ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి రండి, ఖచ్చితంగా నేను మీకు అందుబాటులో ఉంటా. 24/7 అందుబాటులో ఉంటా. ఎవరికే కానీ డబ్బులు ఇవ్వడం కానీ అలాంటివి నేను ఎంకరేజ్ చేయను. ఏ నాయకుడికి మీరు డబ్బులు ఇవ్వద్దండి, ఎవరు ఏమీ చేయలేరు. నా అనుమతి లేదే ఇక్కడ ఒక చిన్న పని కానీ జరగదని చెప్పేసి అనంతపురం ప్రజలకు కానీ నాయకులకు కానీ తెలియజేసుకుంటున్నాను. ఎవరు పొరపాటున కానీ ఏ నాయకుడికి డబ్బులు ఇవ్వద్దండి.